ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి రఘురామకృష్ణరాజును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్. అంతరాత్మ ప్రబోధనసామే వైసీపీలో చేరానంటున్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ నేత రఘురామకృష్ణరాజు ఈ రోజు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పటి వరకు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏంటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రీజన్ ఏంటి? నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా నేను ఏ పార్టీని కూడా అటు వైఎస్ఆర్సీపీని కానీ జనసేన కానీ ఏ పార్టీని కూడా నేను విమర్శించలేదు. ఆ పార్టీకి ఓటు వేయండి అనే నేను అడగటం జరిగింది. విమర్శ ఎప్పుడూ నాకు అభిమతం కాదు. నేను ఈ పార్టీతో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. అప్పుడు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వలన కాస్త ఒక కుటుంబంలో చిన్న కలహం లాగా వచ్చి నేను బీజేపీ టీడీపీ కలిసి ఉన్నప్పుడు అటు వెళ్ళటం జరిగింది. మరలా తిరిగి నేను సంతోషంగా ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. నాకు కూడా బికాస్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి నాకు ఉన్న స్నేహం వలన, ప్రేమానురాగాల వలన ఈ పార్టీ నుంచి కూడా ప్రేమపూర్వక ఆహ్వానం వచ్చిన సందర్భంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీని కోరుకుంటున్నారు. ఎందుకంటే నేను ప్రజల్లో తిరిగాను. నాకు ఓటేస్తానన్న ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఈ పార్టీలో మీరుంటే బాగుంటుందన్నారు. అదే సమయంలో నాకు మిత్రులు సాయిరెడ్డి గారు కానీ, ప్రశాంత్ కిషోర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా ఏదో సందర్భంలో మీరు సొంత ఇంటికి వస్తే బాగుంటుంది, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అన్న దాని మీద నా అంతరాత్మ ప్రబోధం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పార్టీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆన్ ఎనీ పార్టీ. తెలుగుదేశం పార్టీలోంచి నేతలు ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళంతా స్వప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం, లేదా ఇతరుల బెదిరింపుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఒక విమర్శ చంద్రబాబు పదే చేస్తున్నారు. మీరు టీడీపీలో ఎన్ని రోజులు ఉన్నారు కదా, ఏం గమనించారు విమర్శలకు సంబంధించి? నేను ఏ స్వప్రయోజనాలు ఆశించి రాలేదు. నా మీద ఎవరు ఎటువంటి ప్రలోభాలు కొంచెం కూడా లేవు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎటువంటి కామెంట్స్ కూడా ఆ పార్టీతో నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. నేను చెప్పేదల్లా ఒకటే, ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పీపుల్ వాంటెడ్ ది రూల్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈజ్ వాట్ నా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అదే టైంలో నాకు నా సొంత ఇంటి నుంచి ఆహ్వానం అందింది కాబట్టి ఆహ్వానం మేరకు. అంటే 2014 ముందు జగన్మోహన్ రెడ్డిలో నచ్చింది ఏంటి? ఇప్పుడు 2019 ఎలక్షన్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డిలో మళ్ళీ నచ్చి మీరు రావడానికి కారణమైంది ఏంటి? మీరు చూస్తే అర్థమవుతుంది. పాదయాత్ర ముందు జగన్మోహన్ రెడ్డి గారికి, పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఈజ్ టోటలీ ఎ చేంజ్డ్ మ్యాన్, ఈజ్ టోటలీ ఎ లెర్నెడ్ మ్యాన్, ఈజ్ మోర్ కంపాషనేట్ అండ్ ఎవ్రీవన్ హాజ్ రియలైజ్డ్ దట్ డిఫరెన్స్. మునుపు జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, టుడే ఈజ్ రియల్ జగన్మోహన్ రెడ్డి. అంతే. లాస్ట్ అంటే మీకు రాష్ట్రంలో ఒక పేరుంది, ఒక ప్రఖ్యాతులు ఉన్నాయి, మీకు కానీ పదే పార్టీలు మారుతున్నారని ఒక పెద్ద విమర్శ కూడా ఉంది. మళ్ళీ పదే అంటారేంటండి బాబు? వైఎస్ఆర్సీపీలోకి వచ్చాను, టీడీపీ బీజేపీ కంబైన్లోకి వెళ్ళాను, మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చేసా. అంతే. రాజకీయంలో ప్రజాసేవ చేయడానికి వచ్చాం. ప్రజాసేవతో పాటు ఒకే పర్సనల్ ఇగోస్ అనేది వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేసిన దాని మీద కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి, మారాం. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అభిప్రాయాలకి అనుగుణంగానే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరని రఘురామకృష్ణరాజు చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్టుందని కూడా ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఉపేందర్తో రమేష్, 99 టీవీ, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.